అందరికీ నమస్కారం. వైదిక భారతం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదే ప్రాచీన భారతీయ వైజ్ఞానిక మరియు సాంకేతిక ప్రపంచంలోకి. ఇంకెందుకు ఆలస్యం, ఎంటర్ అయిపోదామా? ప్రాచీన భారతదేశం అనగానే మనకు వెంటనే గుళ్ళు, గోపురాలు, పురాణాలు కళ్ళ ముందు కదులుతాయి కదూ. కానీ వాటి వెనుక ఈ భౌతిక ప్రపంచాన్ని శాసించే ఒక శక్తివంతమైన కోడ్ దాగుందేమో అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా కోడ్? అది ఈ రోజు మనం వాడుతున్న టెక్నాలజీకి పునాది ఎలా వేసింది? పదండి, ఈరోజు మనం ఆ రహస్యాలను ఛేదిద్దాం. సరే, మన ఈ ప్రయాణంలో మనకు దారి చూపేది ఈ వాక్యమే: జ్ఞానం పాప సముద్రాన్ని దాటించే నావా. ప్రాచీన భారతీయులు జ్ఞానాన్ని కేవలం ఒక పవర్గా చూడలేదు. వాళ్లకు అదొక పెద్ద బాధ్యత. అంటే వాళ్ళ సంపాదించిన జ్ఞానాన్ని సరైన మార్గంలో మంచి ఉద్దేశంతో మాత్రమే వాడాలి. అదొక నైతిక నియమం అన్నమాట. ఆ ఆలోచనే వాళ్లను అన్ని ఆవిష్కరణల దిశగా నడిపించింది. సో ఈ జ్ఞానాన్నే వాళ్ళు విద్య అనేవాళ్ళు. మరి దీనికి గైడ్ ఎవరు? అదే ధర్మం. ఇక్కడ ధర్మం అంటే అదేదో మతం అనుకుంటే పొరపాటే. ధర్మం అంటే సరైన పనిని సరైన పద్ధతిలో చెయ్యడం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కాస్మిక్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఈ ధర్మం అనే ఫ్రేమ్వర్క్స్లోనే పంచభూతాల్ని, అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటిని సైన్స్తో, ఇంజనీరింగ్తో కనెక్ట్ చేశారు. సరే, ఈ ఫిలాసఫీ అంతా వినటానికి చాలా బాగుంది. కానీ అసలు విషయానికి వస్తే వాళ్ళు ఆచరణలో ఏం చేసి చూపించారు? వాళ్ళు టెక్నాలజీ వెనుకున్న అసలైన బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈరోజు మనం వాడుతున్న కంప్యూటర్ల వెనుక ఉన్న ఆ బైనరీ కోడ్ దగ్గర నుంచి అస్సలు తుప్పు పట్టని ఉక్కు వరకు వాళ్ళ మేధస్సుకున్న ఉదాహరణలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతి పెద్ద అమూల్యమైన బహుమతుల్లో ఒకటి ఏదైనా ఉందంటే అది సున్నా. అయితే సున్నా అంటే కేవలం ఏమీ లేదు, శూన్యం అని కాదు. ఆర్యభట్టుడు దానికి ఖ అని పేరు పెట్టి దానికి ఒక స్థాన విలువ ఇచ్చాడు. చూడండి, ఒకటి పక్కన సున్నా పెడితే దాని విలువ 10 ఇదొక చిన్న ఐడియా. జస్ట్ ఇదొక్క ఐడియా లేకపోతే ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతరిక్ష ప్రయాణాలు, వీటిలో ఏ ఒక్కటి ఉండేది కాదు. ఆలోచించండి, సున్నా ఒక్కటే కాదు, ఈరోజు కంప్యూటర్లు మాట్లాడుకునే భాష ఉంది కదా, బైనరీ కోడ్, దాని మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల ముందే పింగళుడు అనే ఒక మహర్షి చందసూత్రాలు అనే గ్రంథంలో పొట్టి పొడవాటి అక్షరాలను వాడి ఒక సిస్టమ్ తయారు చేశాడు. అది అచ్చం మనం ఇప్పుడు వాడే వన్స్ అండ్ జీరోస్ బైనరీ లాగా ఉంటుంది. అంటే ఆలోచించండి, వేల ఏళ్ల క్రితమే డిజిటల్ ప్రపంచానికి పునాది రాయి పడింది అన్నమాట. ఇక మెటలార్జీ అంటే లోహ శాస్త్రం విషయానికి వస్తే మన ముందున్న ఈ ఢిల్లీ ఇనుప స్తంభం ఒక అద్భుతం, నిజంగా ఒక అద్భుతం. 1600 సంవత్సరాలకు పైగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, గాలికి నిలబడి ఉన్న ఈ రోజుకి దీనికి చిన్న తుప్ప మరక కూడా పడలేదు. మోడర్న్ సైన్స్ ఇప్పటికీ దాని రహస్యాన్ని పూర్తిగా ఛేదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ మెటలార్జీ స్కిల్స్కి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ నైపుణ్యం కేవలం ఒక ఫీల్డ్కి మాత్రమే పరిమితం కాలేదు. ఒకవైపు ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ స్టీల్ అయిన ఊడ్స్ స్టీల్ తయారు చేశారు. మరోవైపు కణాదుడు అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆర్యభట్టుడు భూమి గుండ్రంగా ఉందని, తన చుట్టూ తాను తిరుగుతుందని ఎప్పుడో చెప్పాడు. చివరికి నమ్మలేకపోవచ్చు, కానీ యాంత్రిక మనుషులు అంటే యంత్ర పురుషుల గురించి, అంటే ఇప్పటి AI హ్యూమనాయిడ్ రోబోట్స్ లాంటి ప్రస్తావనలు కూడా మన గ్రంథాల్లో ఉన్నాయి. సరే, భూమి మీద లోహాలను, గణితాన్ని వాళ్లకు కంట్రోల్లోకి తెచ్చుకున్నారు, బాగుంది. మరి ఆకాశం సంగతి ఏంటి?
వాళ్ళు నిజంగా ఎగరగలిగారా? ఇక్కడే మనం విమానం అనే అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో చాలా వివాదాస్పదమైన టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రాచీన గ్రంథాల ప్రకారం చూస్తే విమానం అంటే కేవలం గాల్లో ఎగిరే యంత్రం మాత్రమే కాదు. అది భూమి, నీరు, గాలి ఈ 3 మార్గాల్లోనూ ఒక పక్షిలా పూర్తి స్వేచ్ఛగా ప్రయాణించగల ఒక సూపర్ అడ్వాన్స్డ్ వెహికల్ అన్నమాట. మనందరికీ రామాయణంలో రావణుడి పుష్పక విమానం గురించి బాగా తెలుసు. కానీ దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది పెట్రోల్తోనో డీజిల్తోనో నడిచేది కాదు. అది దాని యజమాని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేది. అంటే మైండ్ కంట్రోల్ టెక్నాలజీ. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే అందులో ఎంతమంది ఎక్కినా సరే ఎప్పుడూ ఒక సీట్ ఖాళీగా ఉండేదట. ఇది వింటుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు 1000 ఏళ్ల క్రితమే రాసిన కోడ్లాగా అనిపించట్లేదా? ఇవన్నీ కేవలం పురాణ కథలు, కల్పనలు అనుకుంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే వైమానిక శాస్త్రం అనే ఒక గ్రంథం ఉంది. ఇది కథల పుస్తకం కాదు. ఇది ఒక పూర్తి టెక్నికల్ మాన్యువల్ లాంటిది. అందులో ఒక విమానాన్ని నడపాలంటే పైలట్కు 32 రహస్యాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలని ఉంది. ఆ విమానం నిర్మాణం ఎలా ఉంటుంది, దాని ఫ్లైట్స్ పాత్ ఏంటి, శత్రువుల నుంచి ఎలా తప్పించుకోవాలి, దాని సర్వైలెన్స్ సిస్టమ్ ఏంటి, చివరికి దాని ఆయుధాలను ఎలా వాడాలి అని కూడా డీటెయిల్డ్గా వివరించారు. ఇంకా వాళ్ళ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూడండి. గూఢ అంటే అదృశ్యం అయిపోవడం, అంటే ఇవాల్టి స్టెల్త్ టెక్నాలజీ అన్నమాట. ఆకాశకర అంటే ఆకాశం రంగులోకి కలిసిపోవడం, పర్ఫెక్ట్ క్యామోఫ్లేజ్. శత్రువుల రాకను ముందే పసిగట్టే దిక్ ప్రదర్శన అంటే ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ లాంటిది. అన్నిటికంటే షాకింగ్, రూపాకర్షణ టెక్నిక్ ద్వారా శత్రువుల విమానాల్లో ఏమి జరుగుతుందో లైవ్గా చూడగలగడం. అంటే ఒక లైవ్ టెలివిజన్ ఫీడ్ లాంటిది. ఈ జ్ఞానం కేవలం ప్రాచీన గ్రంథాల్లోనే ఉండిపోలేదు. 1895లో అంటే రైట్ సోదరులు వాళ్ళ మొదటి విమానాన్ని ఎగరవేయడానికి సరిగ్గా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పడే అనే ఆయన వేదాల్లోని సూత్రాల ఆధారంగా మరుత్సక అనే ఒక మానవరహిత విమానాన్ని ముంబైలో విజయవంతంగా ఎగరవేసినట్లు ఒక బలమైన వాదన ఉంది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలపై ఇంకా చర్చ జరుగుతున్నప్పటికీ మన ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక ఆవిష్కరణలకు ఎంత పెద్ద స్ఫూర్తినిచ్చిందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. కానీ ఇంత అద్భుతమైన, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ నిజంగానే ఉంటే మరి అది ఏమైంది? ఎందుకు మాయమైపోయింది? అసలు ఈ మోడర్న్ సైన్స్ ఈ వాదనలు అంగీకరిస్తుందా లేదా? ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఒక వైపేమో వైమానిక శాస్త్రం అనే గ్రంథం వర్కింగ్ ఫ్లయింగ్ మషిన్ల బ్లూ ప్రింట్లు అందిస్తుందని ఒక వాదన. మరోవైపు 1974లో మన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc శాస్త్రవేత్తలు ఆ డిజైన్లను స్టడీ చేసి ఏరోడైనమిక్స్ రూల్స్ ప్రకారం ఇవి ఎగరడం అసాధ్యం అని తేల్చి చెప్పారు. మరి ఇందులో ఎవరి వాదన నిజం? మరి ఒకవేళ ఆ టెక్నాలజీ ఉండి ఉంటే ఆ జ్ఞానం ఎందుకు కనుమరుగైంది? దీనికి కొన్ని ఆసక్తికరమైన థియరీలు ఉన్నాయి. మొదటిది, ఈ పవర్ఫుల్ టెక్నాలజీ చెడ్డవాళ్ళ చేతిలో పడితే వినాశనం జరుగుతుందని కావాలని దాన్ని రహస్యంగా దాచిపెట్టారని అంటారు. రెండోది, కాలం గడిచే కొద్దీ థియరీ తెలిసిన వాళ్లకు దాన్ని ప్రాక్టికల్గా చేసే వాళ్లకు మధ్య సంబంధాలు తెగిపోయి ఆ జ్ఞానం మెల్లగా నశించిపోయి ఉండవచ్చు. మూడోది, భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక చింతనకే ఎక్కువ విలువ ఇచ్చే తత్వాలు పెరగడం వల్ల కూడా ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు ఆగిపోయి ఉండవచ్చు. సరే, విమానాల కథ వాస్తవమో కాదో పక్కన పెడితే ఆ ప్రాచీన విజ్ఞాన వారసత్వం మాత్రం పూర్తిగా కనుమరుగు కాలేదు. దాని ప్రభావం ఈరోజు మన జీవితాలను కూడా నడిపిస్తోందంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉంది కదా. చూద్దాం. చూడండి, ఈరోజు మనం వాడుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, దీని వెనుకున్న పునాది పింగళుడి బైనరీ వ్యవస్థ.
మెడిసిన్లో సుశ్రుతుడు వేల ఏళ్ల క్రితం చేసిన సర్జరీలే నేటి ప్లాస్టిక్ సర్జరీకి, ముఖ్యంగా రైనోప్లాస్టికే ఆధారం. ఇక మెటీరియల్ సైన్స్లో అయితే వాళ్ళు వాడిన ఆ అద్భుతమైన మిశ్ర లోహ ఫార్ములాను ఇప్పటికీ కొత్త మెటీరియల్ తయారు చేయడానికి స్టడీ చేస్తున్నారు. అంటే ఆ పునాదులు ఇప్పటికీ మనల్ని నడిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ మొత్తం విజ్ఞాన వ్యవస్థలో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. వాళ్ళ దృష్టిలో టెక్నాలజీ అనేది ఒక హై సెక్యూరిటీ లాకర్ లాంటిది. దాన్ని తెరవడానికి ఒక పాస్వర్డ్ లేదా ఇంకా చెప్పాలంటే ఒక బయోమెట్రిక్ కీ కావాలి. ఆ కీ ఏ ధర్మం. అంటే నైతికత, బాధ్యత, సరైన నైతికత, సరైన ఉద్దేశం లేని వాళ్ళ చేతికి ఆ టెక్నాలజీ అనే లాకర్ తాళం చిక్కకూడదు. ఇదే వాళ్ళ ఫిలాసఫీ. ఇది చివరికి మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ప్రాచీనులకు వాళ్ళ అపారమైన జ్ఞానాన్ని అన్లాక్ చేయడానికి ధర్మం అనే కీ ఉండేది. మరి మన సంగతి ఏంటి? ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీన్ ఎడిటింగ్ లాంటి ఎన్నో శక్తివంతమైన టెక్నాలజీలను సృష్టిస్తున్నాం. కానీ వాటిని కంట్రోల్ చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి మన దగ్గర ఆ ధర్మం అనే కీ ఉందా? ఒకవేళ లేకపోతే మన ఆవిష్కరణలు మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని ఆదరించండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి.